ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మనం ఊరగాయలు కంపల్సరీ పెట్టుకుంటాము. దాంట్లో ఇది ఒక రకం వెల్లుల్లి వేసి పెట్టాను నేను. ఇది ఎలా చేసుకోవాలో ఏమో చూపిస్తాను రండి. ఈ వెల్లుల్లి మామిడికాయకి నేను ఇది ఆచారకాయ అండి, 2 కాయలు తీసుకున్నా. ఇది అవి 3 అయినాయి. ఈ కప్పుతో 4 పీసులు తక్కువ, 4 కప్పులు అనుకోండి. వెల్లుల్లి మామిడికాయ ఇది వెల్లుల్లి చూడండి. వెల్లుల్లి కప్పు తీసుకున్నాను, వెలిచి అంతా. నూనె లేదు, ఏం లేదు, ఖాళీ పెన్నం చూడండి, వేడేది పెన్నము. ఇవి కొంచెం ఆయిల్ లేకుండా ఉట్టి పెన్నం మీద అట్లా ఎచ్చగా చేద్దాం. ఆయిల్ లేకుండానే చూడండి, పెన్నం మీద ఇట్లా కొద్దిసేపే. ఆయిల్ వేస్తే అవి మెత్తగా అయిపోతుంది, ఊరగాయలు తింటే అది మనకు బాగుండదు. కాబట్టి వెల్లుల్లి మామిడికాయ అన్నం కాబట్టి వెల్లుల్లి అట్లేస్తేనే బాగుంటుంది. పసిమి పోవాలి ఇప్పుడు, ఇక అంతే. ఒక 2 minutes దీంట్లో ఉండే నీరు వెళ్ళిపోతుంది. బాగుంటుంది, చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. అయితే చాలు 4 కప్పులు ముక్కలు అయినాయి కదండి, చూడండి. ఒకటి చాలు. ఉప్పు వేద్దాం. మామిడికాయ ముక్కలు వేసాం కదా, 1 కప్పు కారం వేసాను, 1/4 కప్పు చూడండి సాల్ట్ వేసాను. ఆవపిండి పొడి 2 స్పూన్స్, మెంతిపిండి 1 స్పూన్, పసుపు 1 స్పూన్, వెల్లుల్లి ఎచ్చ చేసుకున్నాం కదా, ఖాళీ ఆయిల్ లేకుండా ఒక బౌలు చూడండి ఎట్లా వేసి అన్నీ మిక్స్ చేసుకుందాం. అన్నిట్లా కలిపేసుకుందామండి. మామిడికాయలు ఏదంతా కూల్చాను అదే కప్పుతో ఒకటి వేసాను చూడండి. కొద్దిగా వేద్దాం, 1 కప్పు, 1.25 కప్పు అనుకోండి. ఇక్కడ నూనె కాగే వరకు ఇక్కడ మనం మామిడికాయ ముక్కలకి కారం ఉప్పు కలుపుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఆవాలు 2 స్పూన్లు వేసుకుందాం. జీలకర్ర 1 స్పూన్ వేసుకుందాం. మినప్పప్పు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, కొంచెం దీంట్లో 4 పల్లీలు వేసుకుందాం. ఎండుమిర్చి, కొంచెం ఇంగువ 1 స్పూన్, 1 స్పూన్ అంతే. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈ ఆయిల్ బాగా చల్లబడాలి. చల్లబడినాక వెల్లుల్లి దాంట్లో వేసి కలిపేద్దాం. ఆయిల్ కాంచి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చల్లగా అయిపోయింది. వెల్లుల్లిది ఇదండి, ఎల్లిపాయ ఆయిల్లోనే పెన్నంలోనే వేసి మనం వెల్లుల్లిది అంత కలిపి పెట్టుకున్నాం కదా, కారము, ఉప్పు, ఆవు పిండి, ఎల్లిపాయలు అన్నీ మొత్తం చూడండి ఇలా అంతా మిక్స్ చేసేస్తాం. అంతా కలిసిపోయింది. ఇది 3 రోజులైతే నూనె తేలుతుంది బాగా. ఎంత పుల్లటికాయ తీసుకుంటే అంత ఊరగాయ బాగుంటుంది. ఇది నిల్వ పచ్చడి, సంవత్సరం నిల్వ పచ్చడి. ఇది వెల్లుల్లి మామిడికాయ రెడీ అయిపోయిందండి.
Please subscribe everybody.